కూటమి పాలనలో రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకుంటే కేవలం ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సార్ చెప్పండి, కనీసం మాజీ సీఎం పలకరింపుకి వెళ్ళినా సరే వెళ్ళనవట్లేదు, ఎక్కడ చూసినా సరే అరెస్టులు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు మనం చూస్తున్నాం. అదేంటంటే, ఎవరైతే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తేనే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. అదే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఓటమి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క ఓటమి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకి వెళ్ళినా లేదా ఒక విగ్రహావిష్కరణకి వెళ్ళినా 23 చెక్ పోస్టులు పెట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక రక్షణ వలయంగా ఏర్పడి ఇవాళ ఏదైతే ఒక కార్యక్రమం పల్నాడులో పెట్టుకున్నారో దాన్ని ప్రజల యొక్క మద్దతుతో విజయవంతం చేసి రాబోయేటువంటి ఎలక్షన్లో గెలుపుని మరొకసారి ప్రజలు నిరూపించారని చెప్పి సందర్భంగా భావిస్తున్నాం. అంటే వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేయాలనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఒక రకంగా ఒక పెద్ద నిరంకుశత్వ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడు చంద్రబాబుకి భయమే, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక వెనకడికి వేయరు. ఖచ్చితంగా ఆయన వెనకాల సుశిక్షితులైనటువంటి సైనికులు లాంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఎవ్వరూ నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు కుయుక్తులు ఆయనకే తిప్పి కొడతాయి. రెడ్ బుక్ రాజ్యాంగం తోటి ఇవాళ ఏ రకంగా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బందులన్నీ తర్వాత వాళ్ళు పడేటటువంటి పరిస్థితులు వస్తాయి అనేది వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు సిగ్గులేనటువంటి చంద్రబాబు అని చెప్పాలి. ఆయన కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ఆడావిడిని 80,000 రూపాయల కోసం చెట్టుకు కట్టేసి తెలుగుదేశం కార్యకర్తలు ఇది చేశారంటే సిగ్గున్న ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేయాలి. సార్, కేవలం ప్రతిపక్ష నాయకులే కాదు, మీడియాను కూడా టార్గెట్ చేశారు. సాక్షి కార్యాలయాల మీద కూడా దాడులు జరిగింది. ఎమ్మెల్యేలు ప్రత్యక్ష పర్యవేక్షణ జరిగింది. ప్రస్తుతం జరిగేటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగం కాదు. మనం ఉన్నటువంటిది, మనకు స్వతంత్రం వచ్చింది అంబేద్కర్ రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం జరగట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. బ్రిటిష్ పరిపాలన తలపించేటువంటి విధంగా నోరెత్తితే కేసులు పెడతాం, బయటకు వస్తే కేసులు పెడతాం, జగన్మోహన్ రెడ్డి మాట తలిస్తే కేసులు పెడతాం అనేటువంటి విధంగా మీరు ఎంత అనగదొక్కాలనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని, ప్రజాబలంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా మీరు ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రకాలుగా జైల్లో పెట్టాలనుకున్నప్పటికీ జైలు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అలాగే జైల్లో పెట్టాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జైలుకి కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి కోసం. అందుకని మీ తప్పుడు విధానాలు మాని, మీకు అది మోసపూరితంగా వచ్చిందో అధికారం, లేకపోతే ప్రజలు మోసపోతే వచ్చింది అధికారం, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కోసం చూస్తే ప్రజలు హర్షించే పరిస్థితి ఉంటుంది. ఉన్న 4 రోజులేనని ఎలాగో మీకు టైం అయిపోయింది. తప్పనిసరిగా ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోకుండా పనిచేస్తారనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులకు పాల్పడినా సరే జనం మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్న విషయం స్పష్టమవుతుందని, ఏది ఏమైనా సరే మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేసేదాకా ఏమాత్రం వెనకాడేది లేదనే విషయాన్ని స్పష్టం చేస్తారు.